హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి తిరుమల కొండలు ఎలా ఉన్నాయో చూడండి. మంచు పూర్తిగా తగ్గిపోయింది కదా, సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడు కొండలు బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఉదయం రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అటు తిరుమల స్వామివారి కొండల వైపు చూస్తూ ఉంటే. ఎర్లీ మార్నింగ్ వచ్చానండి టెర్రస్ పైకి. చూడండి మన గార్డెన్ ఎలా ఉందో. చాలా రోజులైంది కదా మన గార్డెన్ని చూపెట్టి. మొక్కలైతే మొత్తం తుంపి ఇగురులు అసలు రానివ్వట్లేదండి. తీగ మొక్కలనైతే మొత్తం తెంపి పడేస్తున్నాయి మన వానర సైన్యము. ఇదిగోండి ఇవంతా కూడా అన్నీ జరిపేసి దొర్లించేసి తొట్టిలు, మంచి తొట్టిలండి, పైనుండి దొర్లించేయటంతో అన్నీ పగిలిపోతున్నాయి. కోతులు అసలు ఈ తొట్టిల మీద ఎక్కి ఎగిరెగిరి దూకి ఆడుకుంటున్నాయండి. వాటిని ఏం చేయగలము. సూర్యుడు చూడండి ఇప్పుడైతే 6:45 7 లోపల ఉంది టైము. కానీ చూడండి సూర్యుడు ఎలాగా మండిపోతున్నట్టుగా వస్తున్నాడు. తీవ్రమైన సెగలండి చిత్తూరు జిల్లాలో, అందులో తిరుపతి, రేణిగుంట బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎండలు. క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ టెర్రస్ పైకి వచ్చామంటే. ఇదిగోండి బట్టలు మడుచుకుంటున్నాను చూడండి. బట్టలు ఎన్ని అయితే వాషింగ్ మిషన్లో వేస్తామో అన్నీ మడుచుకోవాలి. ఒక్కొక్క రోజైతే బట్టలు మడిచే ఓపిక లేక చేతులు నొప్పులుగా అంటే అలాగా పడేస్తూ ఒక దగ్గర వేసి పెట్టేస్తూ ఉంటాను. బాగా ఎక్కువైపోతాయండి బట్టలు. మా వాళ్ళవన్నీ మడుస్తూ ఉన్నాను. త్వరగా బట్టలు మడిచేసి టీ తాగేశారు అందరూ. ఇంకా బట్టలు మడిచేస్తే చూడడానికి సోఫాలు ఎవరైనా వచ్చినా సరే ఏంటి ఇలాగ పెట్టుకున్నారు ఇల్లు అనుకుంటారు కదా. కాబట్టి బట్టలన్నీ నీట్గా మడిచి పెట్టేస్తున్నాను. ఐరన్వి సపరేట్ చేసేసి ఇంకా మామూలు డైలీ వేర్వి ఒక సైడ్ పెడుతున్నాను. ఐరన్ బట్టలు అయితే ఒక 2 బ్యాగులకు తయారైపోయినాయండి. ప్యాంట్లు, షర్ట్లు అన్నీ అలాగుంటాయి. నా చీరలు అయితే తక్కువ వేస్తానండి. చీరలు అయితే బాగా కాస్ట్ చెప్తారండి రేణిగుంటలో. మరి పట్టు చీర అయితే 300 250 అలా చెప్తారు పట్టు చీరలు ఐరన్ చేయించుకోవాలంటే. ఇంకా నేనేం మాట్లాడకుండా అలాగ మడిచిపెట్టేసి పరుపుల కింద అలాగ పెడతాను. అందుకని చాలా వరకు పట్టు చీరలే కట్టట్లేదండి. ఇంకా ఐరన్కి వాష్ చేసేది ఒక ఎత్తు అయితే ఐరన్కి ఒక ఎత్తు అవుతూ ఉన్నాయి డబ్బులు. మరి ఇంకా డ్రై వాష్కి ఇచ్చామంటే ఇంకా అంతే సంగతులు, ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఇక్కడైతే క్యారెట్, అనపగింజలు కొన్ని ఉన్నాయండి. అవి క్యారెట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈరోజు అయితే సింపుల్ లంచ్ అండి మాది. పెరుగు, రసం ఉన్నాయి. అటు పక్కన రసం గిన్నె ఉంది చూడండి. పెరుగు ఎలాగూ ఫ్రిడ్జ్లో ఉంటుంది, దాన్ని తీసి బయట పెట్టాను. అదిగోండి ఇటు పక్కన నా మోచేతి కాడ ఉంది కదా, అది పెరుగు డబ్బా, అంటే పెరుగు బాక్సు. ఇలాగా ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు ఏదో ఒక ఫ్రై చేసుకొని ఉండే పచ్చళ్ళు, పెరుగు, రసంతో తినేస్తూ ఉంటాం సింపుల్గా లంచ్. ఇంకా ఓపిక లేనప్పుడు ఏం చేస్తామండి, తప్పదు కదా. కడుపు అయితే గమ్ముగా ఉండదు. ఓపిక ఉన్నా లేకపోయినా టయానికి తన పొట్టేమో గుర్తు చేస్తూ ఉంటుంది. ఆకలిగా ఉంది, నాకు అన్నం పెట్టండి అన్నట్టుగా తను గుర్తు చేసేస్తూ ఉంటుంది. అవునండి, నాకు అర్థం కాకుండా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. మీకు కూడా ఇలాగే ఆలోచనలు వస్తాయా? మంచి ఆలోచనలు చేయమని మన మనసు బుద్ధికి చెప్తే అవి అటు ఇటు తిరిగి వ్యర్థ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళిలాగా వీళ్ళిలాగా అని అన్ని రకాల ఆలోచనలు చేస్తూ కూడా కరెక్ట్గా ఫుడ్ టయానికి గుర్తు చేస్తుందండి ఈ బుద్ధి ఉంది చూసారా. ఆకలి అవుతోంది, శరీరానికి అన్నం అందించాలి అన్నట్టుగా కరెక్ట్గా గుర్తు చేస్తూ ఉంటాయి ఈ కర్మేంద్రియాలు. సూక్ష్మ కర్మేంద్రియాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయండి. మనసు, బుద్ధి, సంస్కారం అనేవి ఏ టయానికి ఏది తెలివి ఏది అందించాలో అది అందిస్తూనే ఉంటాయి మనసుకి. బుద్ధి అయితే నిర్ణయించి చెప్తూనే ఉంటుంది. ఇదిగోండి రసం కూడా వేడి చేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అవి ఇంకా చల్లగా ఉంటాయి కదా, తీసి 1 గంట అయిపోయింది. కానీ కొద్దిగా వేడి చేసుకొని తింటే బాగుంటుంది కదా. నిన్న పెట్టానండి రసము, అది కొంచెం వేడి చేసుకొని తింటున్నాను. మాదైతే సింపుల్ లంచ్ అండి. మీరేం చేశారు, ఏం వెరైటీలు చేశారు? నేనైతే ఇదేనండి. రాత్రి అయితే పన్నీర్ 65 చేశాను. అదైతే బాక్స్లో ఉన్నాయి కొన్ని ముక్కలు, అంటే పన్నీర్ ముక్కలు. అవి ఈ రసము, పెరుగు, ఈ ఫ్రై, పచ్చళ్ళు ఉన్నాయండి. గోంగూర ఉంది, టమోటా ఊరగాయ మొన్న పెట్టాను కదా
ఆ ఊరగాయ ఉంది. అవి కలిపి తినేస్తాంలే అనుకొని ఇది ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై లేకపోతే ఆకలి ఉన్నా కానీ తినబుద్ధి కాదండి. ఇంట్లో మాకు అందరికీ అలవాటు అయిపోయింది. సైడ్ డిష్ ఫ్రై ఉండాల్సిందే. పచ్చళ్ళు, పెరుగు, రసంతో ఈరోజు ఫుడ్